భారతీయ జనతా పార్టీకి ఈ దఫా ఊపిరి పోయడం కాదు, బలాన్ని ధైర్యాన్ని ఇచ్చినటువంటి రాష్ట్రం మధ్యప్రదేశ్. క్లీన్ స్వీప్ అవ్వడం అన్నటువంటి ఢిల్లీ క్లీన్ స్వీప్, ఈ రెండు కూడా. అదే సందర్భంలో కొత్తగా ధైర్యాన్ని ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ, 4 స్థానాల నుంచి 8కి పెరగడం అన్నటువంటిది. మరొకటి ఆంధ్రప్రదేశ్, 3 స్థానాలు కొత్తగా గెలుపొందడం. మరొకటి కేరళ, ఏనాడు సాధ్యం కాదనుకున్నటువంటి చోట్ల 1 సీటు గెలవడం. ఇవి చిన్నవే కావచ్చు, కానీ మధ్యప్రదేశ్లో క్లీన్ స్వీప్, అసెంబ్లీ కంటిన్యూగా చేస్తూ మళ్ళీ రావడం అన్నటువంటి ఒక ఎత్తు అయితే, ఢిల్లీలో కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత కూడా క్లీన్ స్వీప్ కావడం మరొక ఎత్తు. కేరళ ఏనాడు కార్పొరేషన్లో కూడా గెలవలేనటువంటిదంటే, ఈ మధ్యన కార్పొరేటర్ గెలిచినప్పుడు చెప్పుకున్నాం, కార్పొరేటర్ గెలిచారు అని. అట్లాంటి స్టేజ్ నుంచి అక్కడ రావడం. ఆంధ్రప్రదేశ్లో లాస్ట్ ట్రిప్ 0, ఈ దఫా 3 స్థానాలు గెలుపొందడం అన్నటువంటిది. ఇవి తెలంగాణలో క్రిందటిసారి 4 గెలిచిన చోట ఈ దఫా 8. అక్కడ 8 అసెంబ్లీ, 8 పార్లమెంటు గెలుచుకున్నట్టు అయింది అక్కడ. అంటే దాదాపుగా 8 ఏళ్ళు 56 స్థానాలకు సరిపడా గెలిచినట్టు అనమాట. కాకపోతే అట్లని క్రిందటిసారి 4 పార్లమెంట్ ఇచ్చినటువంటి వాళ్ళు మొన్న అసెంబ్లీకి వచ్చేటప్పటికి 8 ఇచ్చారు పబ్లిక్. అది దానికి దీనికి సరిపోలదు, కానీ ఎదిగినాయి ఈ 5 రాష్ట్రాల్లో కూడా.